హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి పడుకొని గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకుంటున్నారా? లేదండి, మార్నింగ్ 6 o'clockకే లేసి వంట పూర్తి చేసి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు, బాబు స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడైతే మా పాప పనులు చేస్తున్నాను. తనని లేపడం ఎందుకులే అని తనతో పాటు కొద్దిసేపు పడుకున్నాను. సో తర్వాత తనకి బ్రష్ చేసి స్నానం పోయించేసి తనకి డ్రెస్అప్ చేసేసి ఇంట్లో ఉన్న బట్టలన్నీ సర్దేసి ఇంకా నేను కూడా బ్రష్ చేసుకొని అనమాట ఇద్దరం కలిసి టీ తాగేసాము. తను పాలు తాగుతుంది, నేను టీ తాగేసాను అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ 9:30 అట్లా అవుతుందండి. ఇంకా నేను కొద్దిసేపు అట్లా ఉందామన్నా కూడా టైం అయిపోతుంది, మా పాపకి మళ్ళీ ఆకలేస్తుంది అనేసి నేను వెంటనే పనులు చేసేసుకుంటాను. సో రోజు మార్నింగ్ అయితే ఇదే అండి నాకు. ఇంకా మనం వద్దనుకున్న ఈ పనులు ఆగవు కదా, చేస్తూనే ఉండాలి. సో మార్నింగ్ అయితే వంట పూర్తయిపోయింది కాబట్టి ఇంకా వంట కొంచెం వేరే గిన్నెలోకి సర్దుకొని మొత్తం గిన్నెలన్నీ కూడా తీసేసి మొత్తం కడిగేస్తానమాట. సో ముందు కడగడానికి ముందే ఇంకా నేను ఒక దోశ వేసుకొని తిందామనేసి వేసుకుంటున్నాను. ఈరోజైతే టిఫిన్కి మా బాబుకి మా హస్బెండ్కి దోశ పెట్టాను అనమాట. దోశ అయితేనే కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో నేను కూడా ఒక 2 దోశలు వేసుకొని తిందామనేసి వేసుకుంటున్నాను. యాక్చువల్లీ చట్నీ అయితే కొంచెమే చేశాను అనమాట, మిగలలేదు. అందుకని కారం దోశలాగా ఇంట్లో ఒక చట్నీ ఉంటే ఎర్ర పచ్చడి ఉంటుంది కదా, దాన్ని వేసేసుకొని ఒక దోశ వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే తక్కువ చట్నీతో కూడా మనం తిన్నా సరిపోతుంది అనమాట. ఇంకా మా పాప అయితే మొండి అనమాట, అసలు తిందు మార్నింగ్ ఏమి. పాలు తాగిందంటే గంట దాకా ఏం తీసుకోదు, ఏం తినదు. ఇంకా పర్లేదని నేనే తినేసి ఇంకా మొత్తం గిన్నెలన్నీ కడిగేసి సింక్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇవి అయితే డైలీ ఉండే పనులే, మనకి వద్దన్నా చేస్తూనే ఉండాలి. మనం ఒక గంట సేపు అలా ఉన్నామంటే మనకి ప్రతి క్షణం ఈ పనులే గుర్తుకొస్తాయి అనమాట. సో నేనైతే కిచెన్ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను అనమాట. ఇక తర్వాత 10:30 అవుతూనే ఉంది. మా పాపకైతే డైలీ మెడిసిన్ వేయాలి. సో అది మర్చిపోకుండా మేము అలారం పెట్టుకున్నాం అనమాట. కంపల్సరీ అలారం గుర్తు చేస్తుంది. తనకి మెడిసిన్ వేసిన తర్వాతనే మిగతా పనులు చేసేసుకుంటాను. సో ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో బయట కూడా ఊడ్చేసుకొని తర్వాత ఇంక మా పాప టిఫిన్ చేయలేదు కాబట్టి తనకి గ్రేప్ జ్యూస్ తాగిస్తున్నాను. సో ఇదైతే ఓన్లీ మార్నింగ్ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.